చిన్నక్క నాకు కాల్ చేసి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేయగానే నేను రఘుకైతే కాల్ చేశాను. తమ్ముడు అక్క వాళ్ళు ఇన్వైట్ చేశారు, దేవుణ్ణి చేసుకుంటున్నారట అని. అప్పుడు తమ్ముడు నాతో ఒక మాట అన్నాడు, మీరు తప్పకుండా వెళ్ళాలక్క, ఎందుకంటే అక్క వాళ్ళకు కూడా ఉంది మీరే కదా, వాళ్ళకు పుట్టినిల్లు అనే మాట గుర్తొస్తే ఉంది మీ ముగ్గురే, వాళ్ళ తమ్ముడు చనిపోయినా కూడా ఆ పిల్లల రూపంలో బ్రతికే ఉన్నాడు అని ఆశతో వాళ్ళు ఉంటారు, ఖచ్చితంగా వెళ్ళి రావాలి అని చెప్పాడు. నీకైనా మేము నలుగురు అన్నదమ్ములం ఉన్నాము, అమ్మ ఉంది, కానీ వాళ్ళకు తల్లిదండ్రులు లేడు, ఉన్న ఒక తమ్ముడు కూడా వాళ్ళకు చనిపోయాడు, చిన్న వయసులోనే వాళ్ళు అన్ని కోల్పోయారు, ఇప్పటి నుంచి నువ్వు భావస్థానాన్ని తీసుకొని వాళ్ళకు మంచి చెడు చూసుకోవాలి అని చెప్పాడు. పిల్లల జీవితంలో అన్ని బంధాలు ఉండాలి, మేనమామలే కాదు మేనత్తల స్థానం కూడా ముఖ్యమైంది, కాబట్టి మీరు వెళ్ళి రావడమే మంచిది, నాకు సంతోషంగా ఉందక్క అన్నాడు. నిజంగా నాకైతే మాటలే రాలేదండి, ఎందుకంటే మా తమ్ముడు నాకన్నా వయసులో చిన్నవాడు, ఆలోచనలో నిజంగా ఒక తండ్రి స్థానాన్ని నిజంగానే తీసుకున్నాడు అనిపించింది. మేమే బావ మరణాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి చేతులలో పెంచారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, వాళ్ళ తమ్ముడు బ్రతికుంటే ఎలా ఉండేదో, నువ్విప్పుడు ఆ స్థానాన్ని తీసుకొని వాళ్ళని చూసుకోవాలన్నాడు. అండ్ నేను బస్ దిగిన తర్వాత తమ్ముడే క్యాబ్ బుక్ చేశాడు, అక్క వాళ్ళ ఇంటికి వెళ్లే వరకు నాకు ఫాలో అప్ చేశాడు. ఇంకా ఏ పాడుకల్లు మా కుటుంబంపై పడకూడదండి, పిల్లలకు అన్ని బంధాలు ఉండాలి, అండ్ ఈ బంధం ఎప్పుడు చిరస్థాయిగా నిలవాలని నేనైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీరు కూడా ఆశీర్వదించండి.